నమస్కారం అందరికి జై శ్రీ గణేశ జై శ్రీరామ్. ఇప్పుడైతే మనం త్రిమూర్తి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్లో ఉన్నాం. ఎపిసోడ్ నంబర్ 1 10th May 2024. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. లొకేషన్ వచ్చేసి మనం రాంపల్లి రోడ్ నుంచి వస్తుంటే యమునంపేట్ బ్రిడ్జ్ దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే వీళ్ళ వర్క్షాప్ ఉన్నది. అండ్ గట్కేశ్వర్ నుంచి వస్తే మనకు బైపాస్ ఉంటుంది అనమాట. సో బైపాస్ నుంచి టువర్డ్స్ రాంపల్లి వస్తుంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంటుంది అనమాట. లొకేషన్ కూడా చూపిస్తా. అండ్ అట్లనే మన కృష్ణాబాయ్ ఇంకా సుశీల్ బాయ్తో కూడా మాట్లాడిపిస్తా. కొత్త డైల్ వచ్చినాయి మనకు ముంబై నుంచి. స్పెషల్గా అయితే కృష్ణబాయ్ చేపించుండు ఈసారి. ఈ వ్లాగ్ అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. మనకి ఇంకా విషయాలు అయితే మన కృష్ణబాయ్ ఇంకా సుశీల్ బాయ్ అయితే చెప్తారు. థ్యాంక్ యూ గైస్. జై శ్రీ గణేశ. ఇప్పుడైతే మన సుశీల్ బాయ్ ఇంకా కృష్ణబాయ్ ఉన్నారు. బాయ్ రామ్ రామ్. राम राम सुशील भाई. जय श्री राम. वेलकम टू भाग्यनगर. थैंक यू. और कब आए मुंबई से? मुंबई से अभी लास्ट वीक आया. लास्ट वीक. तो कृष्णा भाई एक बार हम वर्कशॉप के अंदर जाएंगे और काम कहाँ तक आया है और इस बार प्लान्स क्या है वो पूरा थोड़ा समझाना अपना भक्तों को और दर्शकों को और आपके कस्टमर्स को. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలా పెద్ద వర్క్షాప్ అన్నమాట. మీరు రోడ్ చూస్తున్నారు కదా, చాలా ఈజీ రోడ్. నెక్స్ట్ లొకేషన్ కూడా చూపిస్తాను. కంప్లీట్ గా అయితే ఇక్కడ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అనమాట. మీకు ఏడో కూడా వైర్లు అడ్డం రావు, చెట్లు కూడా అడ్డం రావు. మంచిగా హ్యాపీగా వినాయకుని బయటకు తీసుకొచ్చి మనం మెయిన్ రోడ్ టువర్డ్స్ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ అయితే తీసుకెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రూట్ చూసుకుందాం. ఈసీఐఎల్ రాంపల్లి తరఫు నుంచి వస్తుంటే యమునంపేట్ రైల్వే బ్రిడ్జ్ వస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకు శ్రీనిధి యూనివర్సిటీ కూడా ఉంది. ఈ బ్రిడ్జ్ ఎక్కి దిగిన తర్వాత మనకు రైట్ సైడ్లో రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ దూరం పోయిన తర్వాత రైట్ సైడ్లో మనకు కిటీ స్టీల్స్ ఉంటుంది. దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో అయితే మనకు ఒక రోడ్ ఉందన్నమాట. అక్కడ నుంచి ఒక 200 మీటర్స్ లోపలికి వెళ్తే మన వర్క్షాప్ ఉంది. ఇది వచ్చేసి గట్కేసర్ తరఫు నుంచి రూట్. గట్కేసర్ బైపాస్ రోడ్ అనమాట మనకు, ఈ స్ట్రేట్ రోడ్. ఇక్కడ నుంచి మనం టువర్డ్స్ రాంపల్లి పోతుంటే మనకు ఒక రైట్ రోడ్ ఉంటుంది. ఆ రైట్ రోడ్ వచ్చేసి టువర్డ్స్ గట్కేసర్ టౌన్. సో ఇదే రూట్ టువర్డ్స్ గట్కేసర్ టౌన్. అండ్ మనం అయితే టువర్డ్స్ ఔటర్ రింగ్ రోడ్ పోవాలి, రాంపల్లి రోడ్. ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ మనం దాటగానే మనకు లెఫ్ట్ సైడ్లో సర్వీస్ రోడ్ ఉంది. సో ఇక్కడ నుంచి మన వినాయకులు టువర్డ్స్ సిటీ వెళ్ళిపోతాయి అనమాట. సో స్ట్రేట్ టువర్డ్స్ రాంపల్లి పోతుంటే మనకు రైట్ సైడ్లో పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది. అది దాటగానే మనకు కిటీ స్టీల్ ఆపోజిట్ రోడ్లో ఈ రూట్ ఉంటుంది. చాలా పెద్దగా ఉన్నాయి రోడ్స్, పైన మనకు వైర్స్ కూడా లేవు. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి గైస్. థ్యాంక్స్ అలాట్. లోపలికైతే పోదాం. చాలా పెద్దగా ఉంది షెడ్. కిतना है भैया ఏరియా? 1 एकड़ है. 1 एकड़ है. ఓకే. సో చలో ఒకసారి అయితే మనం లోపలికి పోదాం. టోటల్ అయితే 1 एकड़ వీళ్ళ వర్క్షాప్ అయితే ఈసారి కట్టిరనమాట. చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. క్యా హైట్ మే అన్న? ये 30 फीट है. 30 फीट है. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వర్క్షాప్ లోపలికి వచ్చేసాం. कृष्णा भाई बताइए फिर ऑफिस कहाँ पे रहेगा और काम कैसा चल रहा है? काम तो अच्छा चल रहा है. ऑफिस तो हम लोग का यहाँ बन रहा है. ओके. एंट्री के बाजू में ही है. ओके. कास्टिंग का वर्क चल रहा है अभी. ओके. तो अभी कास्टिंग में क्या क्या काम चल रहा है इधर? ये सब बॉडी पार्ट से अलग अलग गणेश जी का. ओके. वो सब कास्टिंग हो रहा है. हाँ हाँ. ये हम लोग का नया डाई है 10 फीट का. 10 फीट का नया है. हाँ. तो ये क्या बप्पा का पैर है? पैर है, पैर है. ओके पैर है. और वो वाले? वो भी पैर के पार्ट से सब. ओके ठीक है. तो ये पूरा रॉ मटेरियल कब आया? पीओपी और ये कोकोनट का जूट? ये भी 1 वीक हो गया. 1 वीक हो गया है. ठीक है ठीक है. तो इस बार क्या प्लान्स है फिर? कितने मूर्ति बना रहे ऑन एंड ऑल अप्रोक्सीमेटली? 150 का टारगेट है हम लोग का. 150 మూర్తి బనారే. ఫ్రెండ్స్ ఈసారి అయితే మన త్రిమూర్తి ఆర్ట్స్ వాళ్ళు సుమారు 150 విగ్రహాలు అయితే చేపిస్తున్నారంట. और क्या हाइट से क्या हाइट में रहेंगे भैया? हम लोग के पास 10 फीट से लेके 32 फीट. ओके. 10 फीट నుంచి 32 फीट वर्कशॉप में तो काम चल रहा है. और जैसे लास्ट ईयर आपने काफी सारे जगह में जैसे बेगम बाजार में गन फाउंड्री में बने, तो इस बार कुछ प्लान है? बना रहे. ఓకే. సో ఈసారి మనకు వర్క్షాప్ లో కాకుండా భయ్యా వాళ్ళు మనకు ఫీల్డ్ లో కూడా వినాయకుడు చేసిస్తుంటున్నారు. లాస్ట్ टाइम हम देखे थे आपका काम बहुत बढ़िया था, फिनिशिंग तो जबरदस्त था. तो इस बार क्या फिर प्लान्स क्या है? हम लोगों ने काम में और इम्प्रूवमेंट किया है. ओके. और सब नया डाई है 6 फीट से लेके पूरा 14 फीट तक. ओके ओके. ठीक है. तो बैकग्राउंड भी नया है, सब नया ही मिलेगा. और हम लोग एंटिक जॉब भी कर रहे हैं. Okay. जैसे बैलेंसिंग थे ओके वो करेंगे. और Okay. जो भी है स्केच एक्सेप्ट कर रहे हैं, तो ये दो वीक में बता देना. जो ఓకే. బుకింగ్ చాలు हो गया है? बुकिंग चालू हो गया है. ఓకే. సో ఈ రోజు వచ్చేసి 10th May అన్నమాట. బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎవరికన్నా స్కెచ్ ప్రకారం చేయించుకోవాలంటే సరే అయితే వీళ్ళ దగ్గర కొత్త డైల్ ఉన్నాయంట. బ్యాక్గ్రౌండ్ కూడా కొత్తగా ఉందంట. और अभी काम कब चालू हो भैया कास्टिंग का काम? कास्टिंग का काम तो चालू है. अभी आज से हम लोग का वेल्डिंग चालू हो जाएगा. ओके. वेल्डिंग. हाँ. और कल से हम लोग का ज्वाइनिंग चालू हो जाएगा. तो लगभग कितने लोग हैं भाई अभी यहाँ पर वर्कशॉप में काम करने के लिए अपने पास? अभी हम लोग के पास 15 जन का टीम है. 15 people. 15. हाँ. ఓకే ఓకే. और पीओपी वर्क. ఓకే. ఇక్కడ చూసుకోవచ్చు మీరు స్వామివారిది వన్ ఆఫ్ ది బాడీ అన్నమాట. కాస్టింగ్ వర్క్ అయితే చేస్తారు. కాస్టింగ్ అంటే ఏం లేదు, ఇది మామూలుగా ఫైబర్ డే అన్నమాట. సో దీంట్లో కొబ్బరి పీచు
మనకు पीओपी ఇలా మిక్స్ చేసి ఇట్లా అద్దుతారన్నమాట। कितने टाइम में ये बाहर निकालते हैं डाई से? ये तो अभी कैसे दिन में 3 पीस निकलते हैं। दिन में 3 पीस, ओके। ये भी नया मॉडल है इस बार? हाँ, ये नया मॉडल है। कितना हाइट आएगा भैया? ये 10 फीट गणपति और बैकग्राउंड पकड़ के 12 से 15 फीट। సో 15 ఫీట్ వరకు అయితే విగ్రహం వస్తుంది। ఒకసారి చూసుకుందాం। ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే తీసి పెట్టినారు। और एक बात है कि हम लोग का जो भी है डाई, ओके, जो भी 5 फीट से लेके या 2 फीट से लेके अभी तक 14 फीट, ओके, हम लोग खुद डिजाइन करते हैं। ओके, हम लोग किसका लेके डाई नहीं मार के, ओके, हम लोग खुद डिजाइन करके हम लोग का खुद का ప్రొడక్షన్ ఓకే। కృష్ణబాయ్ ఏమంటుండంటే వీళ్ళు ఎవరి దగ్గర కూడా డై రెంట్కి తీసుకోరు, వీళ్ళు ఎవరి దగ్గర డై కొనరనమాట, సొంతంగా వీళ్ళే డై తయారు చేసి మనకైతే ఇక్కడ బప్పా విగ్రह అయితే రెడీ చేసేస్తారు। तो हर जगह हम देखते हैं बॉडी अलग रहता है और स्वामी जी का जो सर है वो अलग रहता है। तो इस बार यहाँ पे दिख रहा है कि दोनों जॉइंटिंग है। ये नया प्लान है क्या आपका? नया प्लान मतलब थोड़ा सा काम फास्ट हो जाता है इससे, ఓకే, हम लोग कर रहे हैं ऐसा। తుమారైతే ఒక 9 నుంచి 10 విగ్రహాలు అయితే తీశారు అనమాట। సో ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ ఒకటి ఉన్నది, అట్లనే మళ్ళీ ఇక్కడ కూడా మనకైతే 2 విగ్రహాలు ఉన్నాయి రైట్ సైడ్ ला, एंड अక్కడ ఒక లైన్ కూడా ఉన్నాయి। भाई आपका तो वर्कशॉप तो बहुत बड़ा दिख रहा है, विशाल दिख रहा है, और काफी लोग तो काम कर रहे हैं यहाँ पर। अभी आपका स्टिल शेड का काम भी चल रहा है, कास्टिंग भी काम चल रहा है, तो सिर्फ 120 दिन बाकी है। फेस तो अलग दिख रहा है, थोड़ा स्माइलिंग फेस दिख रहा है। हाँ, एक्चुअली हम लोग चिंतामणि को फॉलो करते हैं क्योंकि वो फेस सबको पसंद आ रहा है, ओके, तो हम लोग उसको ही फॉलो करते हैं। हम लोग का सब फेस ऐसा ही मिलेगा, ओके, हर गणपति का डाई का फेस सेम ही मिलेगा, ओके, स्माइल बिल ऐसा ही मिलेगा। ओके, ओके, चलो बहुत ही बढ़िया है भैया। इस बार क्या बोलना चाहते हैं अपने दर्शकों को और बप्पा लवर्स को, मेरे सब्सक्राइबर्स को? ARK को सपोर्ट करो ऐसे ही। थैंक यू, थैंक यू। लास्ट ईयर आपका दूसरा जगह पे था, तो इस बार इधर आने का कारण? लास्ट ईयर हम लोग को एक जगह तो एक पहले बात छोटा था, ओके, उसके बाद उधर कंजेस्टेड हो रहा था गणपति निकालने के लिए, हाँ, वायर्स बहुत थे, ओके, तो हम लोगों ने ऐसा प्लान किया कि जो कस्टमर आएंगे वो फटाफट निकल जाए आसानी से, इसके लिए ये प्लान किया है। 1 एकड़ का ये बड़ा प्लॉट है, ओके, बाहर भी जाएंगे तो सब अंडरग्राउंड वायर से, तो ऊपर बोला कुछ भी नहीं लगेगा, ओके, ओके, तो इजी एक्सेस हो जाएगा, డెలివరీ ప్రాబ్లం, ఓకే, ఓకే। సో ఇక్కడ ఏందన్నా మనకు వర్క్ షాప్ కి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉందనేసి తీసుకున్నారా? లోపలికి వచ్చేస్తారు, ఓకే, ఓకే। చలో ఆల్ ది బెస్ట్ కృష్ణ భాయ్ और ఆల్ ది బెస్ట్ సుశీల్ భాయ్। సో ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ టైం కొంచెం డెలివరీ ఇష్యూస్ అయిన స్పేస్ కూడా అక్కడ తక్కువ ఉండదంట, దాని గురించి వీళ్ళు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఒక పెద్ద ప్లేస్ తీసుకొని చాలా ఇన్వెస్ట్మెంట్ చేశారు ఈసారి వీళ్ళు। మనం అందరం సపోర్ట్ చేద్దాం, మీకైతే బెస్ట్ రేట్లో బెస్ట్ క్వాలిటీ బప్పా విగ్రహాలు అయితే కృష్ణబాయ్ ఇంకా సుశీల్ భాయ్ మన త్రిమూర్తి ఆర్ట్స్ తరఫు నుంచి అయితే అందిస్తారు। మనం అందరం సపోర్ట్ చేద్దాం, రెగ్యులర్గా మనకైతే అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మన త్రిమూర్తి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ నుంచి। సో థ్యాంక్స్ అలాట్ గైస్, వన్స్ అగైన్ జై శ్రీ గణేష, జై శ్రీరామ్।